ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద నామాల స్వామి మీకు తెలుసుగా స్వామి, నాకు ఒకే ఒక్క కొడుకు, వాళ్ళకి ఒక్కతే బిడ్డట. ఈ సంబంధం ఓకే అయితే ఆ ఆస్తి అంతా నా కొడుకే వస్తుంది. ఆ ఆస్తే కాకుండా నా కొడుకు కట్నం ఇచ్చేటట్టు కూడా చూడు జర, మీకు పుణ్యం ఉంటది. రావే పోదాం. అత్త నాగురా పోయేత్త తల్లి మీ బాంచ. అయ్యో అత్త నాగరాదురా. అబ్బోని కదా మా దండి తొందర. అరే ఇంకా రమేష్ దగ్గర కారు అడిగినావా? కారు తెచ్చి అర్ధగంట అవుతుందమ్మా. అయినా అమ్మా మన ముగ్గురమే కాకుండా పెద్దమ్మ వాళ్ళని ఎవరన్నా తీసుకుపోదామమ్మా. అవునే, వీడు చెప్పింది కూడా కరెక్టే. ముగ్గురు పోయిన పని ముందుకు రాదంట. ఎట్లా కారు ఖాళీగానే ఉన్నది కదా, గాంతమ్మను పోషమ్మని తీసుకపోతే అయిపోతుంది కదా. పోషావా మైసావా 60 ఇవ్వరు ఎందుకు నీకు? మనం ముగ్గురం పోతే చాలదా? వాళ్ళు వచ్చి ఏదైనా పుల్లలు పెట్టి గెలుకుతారు, సామానం క్యాన్సిల్ చేస్తారు, అప్పుడు చల్లబడుతుంది మీ కడుపు. నడువురి. అయినా పిల్ల ఒక్కతేనట. ఆగునే చెప్పేదినవా? అరే ఆ పిల్ల ఒక్కతేనట, బొచ్చడు ఆస్తుందట. ఈ సంబంధం ఓకే అయిందనుకో ఆస్తంతా మనకే వస్తుంది. మనం ముగ్గురు వెళ్ళాల్సింది పోయి ఊరంతా చేసిన అవసరమా? వాళ్ళు ఏదనంటే పెళ్లి కత్తారు, బుక్కెడు ఎంత పీక్తారు. నడువురి. స్వామి, నేను ఆయనను ఇన్స్టాగ్రామ్లో చూసిన, ఆయన నాకు మస్తు నచ్చిండు. నీకైనా నచ్చితే ఆయన కూడా నన్ను నచ్చి మా ఇద్దరికి పెళ్లి సెట్ అయ్యేలాగా చూడు స్వామి. రే పిల్లని చూడంగానే సొల్లు కుక్క లెక్క సొల్లు గారకు. కట్నం మాట్లాడుకున్నాకనే పెళ్లి గిల్లి ఏదైనా, అర్థమైందా? బా ఎన్నిసార్లు చెప్తావమ్మా? ఇప్పటికే 100 సార్లు చెప్పినావు. వాళ్ళు ఇచ్చే కట్నంతో నా లైఫ్ సెట్ అయ్యేది. అవునరా బిడ్డ, ఈ ఎల్లంపుడి రాజనరేంద్ర కొడుకు పెళ్ళి అంటే దీని అమ్మ మినిమం 10 మాట్లాడుకోవాలి. మా సార్లు దింపిన కాడికి ఎక్కువ దింపకు, ఉన్న వీడిపై బోడమూత అవుతుంది. నడా ఇదేంద్రో కంగారుకి ఎక్కువ ఖర్చుకు తక్కువ అన్నట్టు చెబ్బెత్తేస్తాను. అమ్మాయి వాళ్ళ అమ్మని. అమ్మాయి వాళ్ళ అన్నమాట. పా దీనికైతే తొందర బాగుంది. ఏమండి పిల్లగాడు వచ్చారు? నమస్కారం బావగారు. నమస్తే బావగారు. నమస్కారం అన్నయ్య. నమస్తే అమ్మా. నమస్కారం అన్న. లోపలికి వదరు రాండి అన్నయ్య. మనిషి ఏటో ఎగేసుకొని ఉరుకుతాను, అది మాయలే లెక్కుంది. ఇప్పుడే వరుసలు కలిపినామనుకో ఆయన కట్నం తగ్గించి పోతుంది. అప్పుడు ఏం చేస్తావు? మనం పిల్లగానే వాళ్ళం. ఆ సంగతి మర్చిపోయినావా? ఏమంటావురా? కరెక్టే అనుకుంటే ఏమ్మా నీ పేరేంటి? కావ్య. కావ్య, ఓసారి మా అబ్బాయిని చూడమ్మా. ఏమ్మా మావు నీకు నచ్చిందా? ఏం బాబు, నీకు మా అమ్మాయి నచ్చిందా? మీ అమ్మాయికి ఏంటమ్మా లక్షణంగా కుందర బొమ్మలాగా ఉందనుకో. వదిన గారు, మీరు కూడా మా అమ్మాయిని ఇంకేమన్నా అడగాలంటే అడుగుతుంది. మరి వంట వారు నచ్చా? అయ్యే వదిలే, మా బిడ్డ వంట 100 పనులు చేసి బయటికి రాదు. అయ్యో ఏమైంది వదిన, మీకు మీరే చూసుకుంటారు? ఏం లేవదనమ్మా, మీ అమ్మాయి మాకు బాగా నచ్చిందని మాకు మేమే చూసుకుంటాను అంతే. ఏమంటావురా? నాకు అమ్మాయి నచ్చలేదమ్మా. నచ్చలేనా? నచ్చలేదా? ఇదివరకు దాకా సొల్లు కుక్క లెక్క సొల్లు పరుచుకుంటూ చూసినావు కదరా, ఇప్పుడు ఎందుకు సడన్ గా నచ్చలేదంటాను? అంటే అమ్మాయి నచ్చింది, అమ్మాయి డ్రెస్ నచ్చలేదంటే. డ్రెస్ నచ్చలేదా? డ్రెస్ నచ్చలేదా? డ్రెస్ నచ్చలేదా? అదేంది బాబు ఇట్లాంటి పెళ్లి చూపుల కోసం 10,000 రూపాయలు పెట్టి షాపింగ్ చేసిన.
నువ్వు చెప్పు బాబు, అమ్మాయిని పంజాబ్ డ్రెస్ వేసుకోమంటావా, లంగా ఓని వేసుకోమంటావా, నార్మల్ చీర కట్టుకోమంటావా? నువ్వు ఎట్లా అట్లా తయారైతుంది. అంటే మీ ఇంట్లో నైటీ ఉందా? నైట్గా నైటీయా? నైటీయా? అదేంది బాబు గంత మాట అంటే? దునియాల మొగోడు లేని ఇల్లు ఉంటది కానీ నైటీ లేని ఇల్లు ఉంటుందా బాబు? ఏను బాబు. అయ్యో బాబు, పెళ్లి చూపులు అంటే చీర కట్టుకొని అందంగా అలంకరించుకుంటే బాగుంటది కానీ నైటీలో పెళ్లి చూపులు మంచిగా ఉండదేమో. కరెక్టే అండి, కానీ వాళ్ళ ఫంక్షన్లకి వీళ్ళ ఫంక్షన్లకి అన్నీ అలంకరించుకొని అందంగా రెడీ అవుతారు. కట్టుకున్న మగన్ కోసం ఎప్పుడైనా రెడీ అవుతారా అన్ని ఆడలు? ఈ యొక్క పెళ్లి చూపుల్లో మాత్రమే కాబోయే మగన్ కోసం రెడీ అవుతారు. పెళ్లిలో కూడా వచ్చిపోయే చుట్టాల కోసమో దిగే ఫోటోల కోసమో రెడీ అవుతారు తప్ప కట్టుకున్న మగన్ కోసం మాత్రం రెడీ అయ్యారు. అంతెందుకంటే ఎలాగో పెళ్లి తర్వాత ఇంట్లో 24 గంటలు వేసుకొని తిరిగేది నైటీయే కదా. అందుకే ఒకసారి వెళ్ళి నైటీలో రమ్మనండి. వాళ్ళు పిల్లగాళ్ళే, మనం పిల్లలు, వాళ్ళు చెప్పినట్టు తినాలి. పో బిడ్డ, వేసుకొచ్చుకోపో నైటీ. ఇందాక నుంచి తలనొప్పితో భరించలేకపోతున్నా. వేడి వేడి టీ వస్తుంది, అది తాగిననుకో తలనొప్పి దెబ్బకి తక్కువైపోతుంది. ఇంతసేపు నా కొడుకు ఆడుకున్నాడు, ఇప్పుడు నేను ఆడుకుంటా. రావే రా. ఇదిగోండి. ఏందమ్మా అది? దీని కళ్ళు ఏమన్నా కాకులు కూర్చున్నాయా ఏంటి అమ్మా? టీ అండి. అయ్యో, నేను టీ తాగనమ్మా, కాఫీ వేసుకరాపు. ఆడు టీ కాఫీలు తాగడమ్మా, జ్యూస్ తీసుకురా. అవును, అమ్మ చెప్పింది కరెక్ట్. నేను టీలు కాఫీలు తాగను, ఓన్లీ జ్యూసే తాగను. అయ్యో, ఈయనైతే మరీను మాట లేకుండా తీసుకుంటాడు. ఆయన టీలు కాఫీలు గట్రా ఏం తాగడు, జ్యూసులు కూడా తాగడు. పోయి సలసల్లగా మజ్జిగ తీసుకురా. మజ్జిగ తాగుతాను, మజ్జిగ తీసుకురా. వాళ్ళు ఏమనుకుంటారే, ఇదేమన్నా హోటల్ అనుకుంటారా? జ్యూస్ తీసుకురా, కాఫీ తీసుకురా, అట్లా ఇట్లా అని మాట్లాడతారు. పోనీతి బిడ్డ, మనం ఆడపిల్లలు కదా, కొంచెం ఊపికి పట్టుకోవాలి. మాట్లాడితే ఆడపిల్ల 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 అంటే ఏందమ్మా? ఆడపిల్లలు అయితే అన్ని పనులు చేసి పెట్టాలా? చేయాలి బిడ్డ, గట్లంటే ఇట్లనే. అబ్బాయి మంచిగా ఉన్నాడు కదా. నాకేం నచ్చలేదమ్మా వాళ్ళ పద్ధతి. ఇదేలే అమ్మా హింస కలుపుతో. తీసుకో. నువ్వే టీలో కూడా తీసుకురా పేను. అయ్యో, మేము జ్యూసులు కాఫీలు తాగం వదినా, ఓన్లీ టీ తాగుతాం. ఆ టీనో షాయో అదన్నా తెచ్చుకుని తాగితే ఏమవుతురు? ఇంతకు ముందే తాగిన వదిలే, అందుకే తాగుతలేదు. మీరు నువ్వు తాగవయ్యా, తాగు తాగురా, నువ్వు తాగు. ఇప్పుడు ఓకేనా బాబు? మా అమ్మాయి నచ్చిందా? నచ్చడం ఏంటంటే ఈ నైటీలో మీ అమ్మాయి నాకు పిచ్చగా నచ్చింది. మిగతా విషయాలు ఏమైనా ఉంటే మా అమ్మతోటి మా నాన్నతో మాట్లాడి ఈ సంబంధం ఫిక్స్ చేసుకున్నాం. ఇక మిగతా ఏమున్నది బాబు, ఉన్నది ఒకటేనాయ, ఉన్నదంతా దానికి. అబ్బో, ఏముందే అంతగా? అయ్యో వదిలే, ఎంత ఉండేదంత. ఏ నువ్వు ఆపే సినిమా డైలాగ్ నువ్వు. ఇగో బావగారు, అమ్మాయి పేరు మీద అప్పు సప్పు చేసి 2 ప్లాట్ కొన్నాం. ఒక్కొక్క ప్లాట్ విలువ 25 లక్షలు ఉంటుంది. అరే బాబు, అవునే అన్న, ఆయన చెప్పే నిజమే. ఇంకో వదిలే, ఫ్లాట్లు అమ్మి పైసలు ఇవ్వడం, పైసలు ఇస్తాం. లేదు ఆ ఫ్లాట్లు అట్లనే అమ్మాయి పేరు మీద ఉంచుకుంటా అంటే అట్లే ఉంచుకోండి. ఉండే రోజుకైనా పెళ్ళి అయితే వెళ్ళదిద్దాం. కరెక్ట్ చెప్పినావు చెల్లమ్మ, నువ్వు అన్నట్టే ఉండో లేకుండా పెళ్లి చేసేద్దాం. ఏమంటారు బావగారు? సరే బావగారు. నేను బాబు, నీకైతే అన్నీ తెలిసినట్టే మాట్లాడతావు. ఓ వదినే, 1 నిమిషం టైం ఇవి, మేము బయటకు పోయి మాట్లాడుకొని వస్తాం. బా నడువురా జల్దీ.
అరే నాన్న వాళ్ళ కట్నం మహా అంటే 10 లక్షలు 15 లక్షలు పోతారు. అదే ఫ్లాటు 1,25 లక్షలనేట. పైగా 2 ఫ్లాట్లు దాని పేరు మీద ఉన్నాయట. ఒక ఫ్లాట్ తోటి నువ్వు బిజినెస్ చేసుకో, ఇంకో ఫ్లాట్ తోటి మేము ఇల్లు మంచిగా ఎంచుకుంటాం, ఇంకా మిగిలిన పైసలు ఏమైనా ఉంటే నేను బంగారం కొనుక్కుంటా. ఏమంటావురా? సూపర్ అమ్మా. ఈ రాజు నరేంద్ర పెళ్ళమంటే మినిమం ఆ మాత్రం తెలివి ఉండాలి. సూపరే. మరి ఏమనుకున్నావు? అరే నాన్న ఈ సందర్భం మీద ఒక ధ్యానం చేద్దామా? చేద్దామా? 2 ఫ్లాట్లు. మనం ఇట్లా ఎగిరినాం అనుకో వాళ్ళకి డౌట్ వస్తుంది. సపరేట్గా పోదాం రా. సరే వదిన, ఒకటి ఉండో లేకనో పెళ్ళైతే చేద్దాం. కాకపోతే వారం లోపట్లనే మా వానికి బలం ఉందట. మరి మీరేమంటారు? సరే వదిలే, మీరు చెప్పినట్టే చేద్దాం. మరి వారం రోజులలో పెళ్ళింది. ఏం కాదు బిడ్డ, వాళ్ళు మగ పిల్లగాడు, వాళ్ళు చెప్పినట్టు వినాలి. నీకేమన్నా పిచ్చా? మరి వారం రోజుల్లో పెళ్ళిందే? అరే లేదవా, అమ్మ ప్లాన్ నీకు అర్థం అవ్వట్లేదు. లేట్ అయిందనుకో, నువ్వు వెదవి సన్నాసి ఊర్లో తిరుగుతావని వాళ్ళకి తెలిసిందనుకో, అనవసరంగా 2 ఫ్లాట్లు బొక్క అయిపోతాయి. అందుకనే ఒకటి ఉందో లేకుండా తొందరగా పెళ్లి చేసుకుంటే మనకు 2 ఫ్లాట్లు వస్తాయి. సరే వదినమ్మ, మేము పోయేస్తాం. మరి రేపు పొద్దుగల మీరు మా ఇంటికి రారు. మంచి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయో అన్ని మాట్లాడుకుందాం. సరేనా? సరే బావగారు వెళ్ళొస్తాం. పోయేస్తాం అన్న, పోయేస్తాం వదినమ్మ, పోయేస్తావమ్మా. బావగారు మా అమ్మాయి జాగ్రత్త, మంచిగా చూసుకోండి. వెళ్ళేస్తామమ్మా. వామ్మో, వాళ్ళే మనసులయ్యా వారం రోజులలో పెళ్లి చేయాలని అంటారు. వారం రోజుల్లో ఎట్లయితే చెప్పు పెళ్లి? వాళ్ళ ఇంట్లో కనుక నా బిడ్డ నుంచి పెళ్లి చేసిన అనుకో, నా బిడ్డ జీవితం ఆగమే అయిపోతుంది. వాళ్ళు మన ఇంటికి వచ్చే గింత టార్చర్ పెట్టిరంటే మన బిడ్డను వాళ్ళ ఇంటికి ఇచ్చినాక ఎంత టార్చర్ పెడతారో. అద్దద్దు, వాళ్ళ ఇంట్లోకి చూడు, అద్దే అద్దు. ఏమయ్యా, వాళ్ళ ఇంటికి చేరే ముందే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, మన బిడ్డకు వాళ్ళ కొడుకు నచ్చలేదని. కాదు కాదు కాదు, వాళ్ళ కుటుంబమే నచ్చలేదని చెప్పు. అద్దు మనకి సంబంధం. ఆ సంబంధం పాడుగాను. ఇంకా వాళ్ళ ముఖానికి కార్లు వచ్చే, వాళ్ళ ముఖాలు మండ. బాబు నువ్వు ఆగే. అమ్మా, నేను పెళ్ళి అంటూ వేసుకుంటే ఆడనే వేసుకుంటేనే, లేకపోతే నేను పెళ్ళే వేసుకోను. ఓ మెంటల్లానా, నీకేమన్నా పిచ్చిలేసిందానే? ఆ సంబంధం అద్దే అద్దు. నువ్వు ఉన్నదే మాకు ఒక్కదానివి, నీకేమైనా మేము తట్టుకుంటావనే. ఓ నువ్వు వాళ్ళకి ఫోన్ చేయి. ఏ లేదమ్మా. బాబు ఆగు, ఎందుకు ఫోన్ చేస్తాను? అవు బిడ్డ, మీ అమ్మ చెప్పింది కరెక్టే. ఆ సంబంధం మనకు వద్దు, మంచిగా అనిపించలేదు. అది కాదమ్మా, తరతరాలుగా యుగ యుగాలుగా ఒక మగవానికి ఆడపిల్ల అంటే ఆట బొమ్మ అయిపోయింది. ఒక అమ్మాయికి పెళ్లి కావాలంటే ఆమె అందంగా ఉండాలి, ఆమె హెయిర్ స్టైల్ మంచిగా ఉండాలి, ఆమె స్ట్రక్చర్ మంచిగా ఉండాలి, ముఖ్యంగా ఆమె క్యారెక్టర్ మంచిగా ఉండాలి. అంతకంటే ఎక్కువ ఆమె ఇచ్చే కట్నం బాగుండాలి. పెళ్లి తర్వాత కట్టుకున్న మొగనికి భయపడాలి, ఆనికన్న అబ్బాయిలకు భయపడాలి, ఆడపడుచులకు భయపడాలి, ఆఖరికి ఆ ఇంట్లో పెరిగిన కుక్కకు కూడా భయపడాలి. కానీ నేను అట్లా కాదమ్మా. నా పెళ్లి ఒక చరిత్ర అవుతుంది. నాన్న, వాళ్ళు వారం రోజులు టైం పెట్టిరు కదా, వాళ్ళు పెళ్లి ఎప్పుడంటే అప్పుడు ఫిక్స్ చేయి నాన్న. నాకు పెళ్లికి మండపం వద్దు, ఫంక్షన్ హాల్ వద్దు, ఏమద్దు. ఇదే మన ఇంటి ముంగట సింపుల్ గా పెళ్లి చేసుకుంటా. నా పెళ్లి తర్వాత ఏ మొగాడైనా కట్నం అడగాలంటే ఉచ్చ పోసుకోవాలి. అట్లుంటది నేను పెట్టే టార్చర్. ఇగో చీర మంచున్నదా? సూపర్. బొట్టు పెట్టుకోలేదు మన నువ్వు ఇంకా? పెట్టుకుంటా. కానీ మరి తొందరగా అవు. ఏమైందిరా తమ్మి, గీయాల చేసినావు? నీ పెళ్ళానికి పని చేయలేదారా? గీయాలంటే మొన్న పెళ్లి చూపులు నాడు పెళ్లి పిల్లగాడు నైట్ వేసుకోమన్నాడు ఆ పిల్లను. మళ్ళీ పెళ్లి కూడా నైట్ తోడన్నా కదా, మన చుట్టాలు చెప్పిర్రు. గదేం రీతే లోకం మీద నన్ను ఉందా చెప్పు. చీర కట్టుకొని మంచిగా మహాలక్ష్మి లెక్క తయారై లగ్గం అయితే ఓ లెక్క ఉంటుంది. కానీ మంది ఎక్కిరేరా ఊళ్ళో పోంటి ఊరు అవుతలా. ఇప్పుడు గవర్న ఎందుకు రా మాట్లాడుకున్నావు? తర్వాత మాట్లాడుకుందాం. కానీ దారి ఇప్పటికే ఆలస్యమైంది. రా పిల్లరా. అమ్మర్ద అంటే ముందుగా రావాలి. పక్కడు చూడు, వారం రోజులు ముందే చేస్తాను. నువ్వేం చేస్తాను రా? నీకేంది బావా, పోటర్ అవుతున్నట్టున్నావు. ఫస్ట్ నుంచి లెఫ్ట్ కి వచ్చేసి మళ్ళీ స్ట్రైట్ తీసుకుంటే ఆడ ఒక వాటర్ ట్యాంక్ వస్తుంది. వాటర్ ట్యాంక్ నుంచి మళ్ళీ రైట్ తీసుకోవాలి. రైట్ ఇదే నీ సోది పాడగాను. లెఫ్ట్ ఆట, రైట్ ఆట, స్ట్రైట్ ఆట అంతా ఏంది అది? పెళ్ళిళ్ళాడు చక్క రారా. హలో, పెళ్ళిళ్ళ నూరి ఈ ఊళ్ళో జరిగేది ఒక్కటే పెళ్ళి. రారి సరే ఇవాడా అంత సోది. అరే అక్క, ఇప్పుడేనా అక్క?
బావిడేక బావ రాలేదు కానీ పిల్లని పేరంటే వెయ్యనిస్తారు నీ నచ్చుడే ఎక్కువ. అవురా అన్న నీకంటే కోపం కానీ నా బిడ్డను చేసుకోక పరేవాళ్ళ బిడ్డను చేసుకుంటాను నీకేమన్నా న్యాయమేనారా అన్న? అగో మమ్మల్ని ఏమంటున్నావు? మా కొడుకు నచ్చినాడు చేసుకుంటాడు పిల్ల, మధ్యలో నీకేంది? పిల్ల నచ్చిందో పిల్ల తెచ్చే కట్నం నచ్చిందో అంత కనబడతాను తీవదినా. అయినా ఏనాడు నన్ను ఓర్చినా ఏనాడు నా బిడ్డ నచ్చింది నీకు? ఊళ్ళో పిల్లలే లేరా? నీ బిడ్డ పెళ్లి చేయడానికి నా కొడుకే కావాలా? అయ్యో ఇక సాల్తే రాదు ఎగేసుకపడు. ఏ పోనిపా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సమంత. అదే సమ్మక్కనుల్లా బాగున్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఇగో నా నగలు చూడండి, నా అద్దాలు చూడండి. ఇదంతా ఏం వేసాం అనుకుంటారా ఏంది? మా ఇంటి దగ్గర పెళ్లి పోతాన్నా. నన్ను పెళ్లి రమ్మని పిలిచిండు. మంచిగా తయారైందా? అక్క గీడేం చెప్తాను ఇక్కడ పెళ్లి జరుగుతుంది గడి పోదా? ఏం పెళ్లి సలగుండా పోదాం, ఆగరాదు. నేను గిరిగిలు చేస్తే బాధ పెట్టబడుతుంది, ఆగిపోదాం. అదే కాదే గడి పెళ్లి చూపులు నైటీలా జరిగిందట, ఇప్పుడు పెళ్లి కూడా నైటీలో జరుగుతుందట. గడి పోతే నీకు లైకులు వస్తాయి, మంచి సబ్స్క్రైబ్ పెరుగుతారు, ఫాలోవర్స్ బాగా వస్తారే. అడి పోదా? వాళ్ళకేం రోగమేగా నైటీల లగ్గం చేసుకుంటాను. మంచి మంచి పట్టు చీరలు కరువైనా ఏ షాప్లో కొంటే పోయి కొన్ని కచ్చుకుంటే ముద్దుగుంటది. నేనైతే మంచి చీర అయితే కట్టుకున్నా. అందుకే పోయి చూద్దా అవే తొందరగా ఆడ చేసుకుంటుందా మంచిగా. పోదామంటావా? గంతేరా సరే మరి. తొందరగా. ఓం శ్రీ లక్ష్మీనారాయణ భిన్నమ ఉమామహేశ్వర భిన్నమ. దండం పెట్టుకో బాబు. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణవన్నోదరస్వేదసాదనం. శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః ఉమామహేశ్వరాభ్యో నమః పారిహల్యగర్భాభ్యో నమః సజీవృందరాభ్యో నమః ఇంద్రాది అష్టదిక్కులదేవతాభ్యో నమః శ్రీ సీతారామాభ్యో నమః మాతాపిత్రోభ్యో నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ప్రధాన శృణవన్నోదరి స్థిర సాధన. బాబు నమస్కారం చేసుకో. అమ్మ అమ్మాయిని తీసుకురండి అమ్మా. అమ్మాయి ఏంది నైటీలో వస్తుంది? నేనదే చూస్తాను. అయినా అది ఎట్లా మనకెందుకు? మనకు కావాల్సింది 2 క్లాసులు. ఎక్కువ మాట్లాడానుకో లూళ్ళు పెడతారు. సపరేట్ ఇవ్వన్నది కరెక్టే. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమ. ఏంటమ్మా ఎవరు నువ్వు? వచ్చి పెళ్లి పిట్టల మీద కూర్చున్నావు. ఎవరిని తీసుకొచ్చారమ్మా మీరు? ఈవెనే పెళ్లి కూతురయ్య గారు. పెళ్లి కూతురా? ఏం మాట్లాడుతున్నారమ్మా? ఏం పెళ్లిలో ఇట్లా ప్రాంక్ వీడియోలు చేస్తున్నారా ఏంటి? ప్రాంక్ లేదేమి లేదు, కనబడతలేదా? ఏ ఊకొండమ్మా బాసింగా ఉన్నది. పూల దండలు కొబ్బరికాయ తెచ్చేవటేమో పెళ్లి కూతురనే మళ్ళీ కాదంటే కానీ లగ్గం. ప్రాంక్ లేకపోతే ఏంటమ్మా ఇది? పెళ్లి కూతురు చక్కగా చీరలో ఉండాలి కానీ నైట్లో వచ్చింది ఏంటమ్మా? అసలే పిండాల ప్రోగ్రామ్ మధ్య పెట్టుకొని మరి మీ పెళ్లికి వచ్చిన నేను ఏందా ఏమో శుభమాన పెళ్లి చేసుకుంటే పిండం గిండం అంటాను. గసడు మాటలు ఇక్కడ మాట్లాడకేమో. పెళ్లి అయ్యి మంచిగా ఈ కామె శాస్త్రంతోనే కామెడీ చేస్తున్నారా మీరు? ఏంటమ్మా ఎక్కడికి ఎవడో ఆనందంలో పడి ట్రాన్స్ఫార్మర్ గుద్దుకున్నట్టు నువ్వు పెళ్లి ఆనందంలో పడి చీర కట్టుకోవడం మర్చిపోయావు. వెళ్ళమ్మా వెళ్ళి లక్షణంగా చీర కట్టుకొని రాపో వెళ్ళు. ఇగో పంతులు, మా ఆయనకి చీర అంటే ఇష్టం లేదు. పెళ్లి చూపులకి మంచిగా చీర కట్టుకొని వస్తే అది ఇడిపిచ్చి నైటీ వేయించిండు. మళ్ళీ ఇప్పుడు చీర కట్టుకొని వచ్చింది అనుకో మళ్ళీ ఎక్కడ ఇడిపిస్తాడా అని నైటీ వేసుకొని వచ్చిన. పెళ్లి షాపింగ్ కి మొత్తం నైటీలే కొనుక్కున్నా, ఒక్కటే చీర కొనుక్కున్నా. అది కూడా నాకు నచ్చినప్పుడే కట్టుకుంటా. నువ్వు పెళ్లి కాను. ఓ పంతులు, పెళ్లికి ముహూర్తం దాటిపోతాడు. నైట్ అయితే చీర అయితే నువ్వు చక్కగా పెళ్లి. అయినా మీరు ఏది చేసుకుంటే నాకేంటమ్మా? మీకు కావాల్సింది పెళ్లి, నాకు కావాల్సింది మంచి సంభావన.
ఫస్ట్ అమ్మాయి అబ్బాయి తల మీద పోయి బాబు అమ్మాయి తల మీద పోయి బాబు ఇప్పుడు నువ్వు ఆ అరుంధతి నక్షత్రాన్ని అమ్మాయితో వేలు అలా పైకెత్తి చూపించాలి. ఓకేనా? పైకెత్తు అమ్మాయి ఇలా అబ్బాయి చేతి పట్టుకో. చూడండి బాబు, కనిపిస్తుందా? ఇప్పటి నుంచి ప్రతిరోజు నీకు కనిపిస్తాయి, 27 నక్షత్రాలు కనిపిస్తాయి. మంచిగా కలిసి పెరిగినా మేము మంచిగా మామ మామ అనుకుంటున్నా చుట్టూ తిరిగి పెళ్ళ అత్తగారింటి పోతు మా ఏంటమ్మా ఇది? ఆ అమ్మాయికి నేను నచ్చగా పెళ్లి చేసుకుంది. ఏమోరా నాకేం అర్థమవుతుంది. లేడుపులేందో ఇలా కథలేందో. బిత్తిరా నీకేం పుట్టిందని ఎడతాను. నువ్వు నా ఇంటి ఆడిపిట్టావు, వాళ్ళింటి ఆడిపిట్టావు కాదు, అది మన ఇంటికి వస్తాంది. కళ్ళు పంట ఎప్పుడు నీ కళ్ళని నా విన్న ఉంటే మేర కూడా ఎందుకు గాబరంగా రాసుకున్నాం, ఏ పని చెప్పలే, నీ చేతిలో ఇక మాసాలు వేసిన కాడికి మీ ఏడుపులా గత్తారు రాను. ఏంది అది వచ్చిందా? శుభమాని పెళ్లి చేసుకొని అత్తారింటి పోతుంది. అది అమ్మగారింటి ఉండడానికి వచ్చారు అందరు, ఆడవాళ్ళు అందరూ అత్తారింటి పోతారు. సర్గాని పోతాను, నరగాని పోతాను, యమలగానికి వచ్చి తీసుకుపోతాడు దేవుడు వచ్చి. అవునే పొద్దుడు వాటి చూస్తానా నీ ఆట అంతా. పిల్ల లగ్గం చేసుకొని యువతలకి వెళ్తాంది. దుఃఖం రావాయే, నువ్వు ఆడదాని కావాయే, నువ్వు గాడివాయే. నువ్వు లగ్గం చేసుకొని యువతలకి రాగా నవ్వుకుంటూ వచ్చినావే, డాన్స్ చేసుకుంటూ వచ్చినావే, ఎగురుకుంటూ వచ్చినావే. రీతి లేదానా నా పిల్లని లేకిరిదానా? నేను ఆడదాన్నే, ఆడదాన్నే మొగని చేసుకున్నా నా కొడుకును కానే కోడలు అట్టినేస్తాను నానే. మీ బిడ్డ సంబంధం మాకు కావాలని వచ్చిన మనమేమి ఇక్కడికి దానికి అన్నోళ్ళు ఎవరు సప్పుడేకుంటారు. మీరెందుకు ఎక్కువ మాట్లాడతారు? ఎక్కువ మాట్లాడడానికి చుక్కలు చుక్కలు చూపిస్తా ఒక్కొక్కరికి. ఏం నక్కరాలా? ఈ సంబంధం సత్తుబండలు కాను. అబ్బో గౌరాల గానే దీన్ని ఎవడదాన్ని ఇక్కడ నన్నెందుకు అంటాడు? నిన్నెవరా మరలే నా కోడలు అనుకుంటానా నేను? మరి అదే ఇచ్చి పుచ్చుకో. ఉరుకులాట పెండ్లి ఊరంతా రండి అత్తారాడికి. మా కోడలు చిన్నప్పటి నుంచి గావురంగా లాగుకున్నాం, గావురంగా పెంచుకున్నాం. ఏ పని చెప్పలేదు. లచ్చల కట్నం ఇచ్చి భూమి దగ్గర ఇచ్చి లగ్గం చేసి ఇలా మీ చేతిలో పెట్టినాం. ఇలానే మీరు ఇన్ని మాటలు మాట్లాడితే రేపు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు మీరు? తలకన్నీళ్ళు పెట్టుకుంటే ఏడుస్తున్నావు. మీరు గింతగానో ఏడ్చుకుంటావు సాగదోలుతాంటే పొంగ పొంగ మా కారు గుద్దుతా మేము చెప్తా ఎవరు బాధ్యులు? మీ ఏడుపు కగ్గిదాలుగా మర్యాదగా చెప్తాన్నా, నవ్వుకుంటా వంపురి, లేకపోతే నీ బిడ్డ ఈయనే ఉంటది. అవురా నువ్వు ఒకసారి దొడికి రాపో. దొడ్డికి రాంది ఎట్లా అవుతారా? మరి మేము దుఃఖం మీద ఉంటివి, మాకు నవ్వట్లేదురా. చూసినావా సకారంగా కనిపిస్తున్నారా నీకు? నేను మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యంరా?
ఇలా లొల్లి గత్తారని అబ్బాబ్బాబ్బా మమ్మల్ని చంపుతారు. అరే ఈ పిల్లద్దు కథద్దు నడు మన ఇంటి మనం పంప నడు నడవే నడు. ఈ లొల్లు ఏంది? అరే ఆగరా బామ్మరి నువ్వు ఆగు బాబా నువ్వు ఆగు. సరే నవ్వుండి మరి నవ్వుండి ఇంకా నవ్వరా బాగా నవ్వు. ఎవరా బామ్మరి నవ్వు ఇక మన బాధ మనకున్న వాళ్ళకి ఏం చెప్తారు. నవ్వురా నవ్వు అట్లా కాదు చూపిస్తాం చూడు ఏమే నవ్వు అన్నవ్వాలే. బాగా ఏం పర్ఫార్మెన్స్ రా మీది ఇంకా. నడువుర్రి నడువుర్రి నవ్విన కానీ మాసాలు సాధ్యం. చూసినావా ఇలా తినాలి. ఏ కోరి మీద నాకేంది. ఇప్పటిదాకా వీళ్ళాట చూపించిరు, రేపటి నుంచి నా ఆట చూపిస్తా. పెళ్లి షాపింగ్ కి మొత్తం నైటీలే కొనుక్కున్నా, ఒక్కటే చీర కొనుక్కున్నా. అది కూడా నాకు నచ్చినప్పుడే కట్టుకున్నా. నువ్వు పెళ్లి కాదు. కావ్య నీకు నిజం చెప్పనా? చెప్పండి. ఈ శారీలో నువ్వు సూపర్ ఉన్నావు తెలుసా? థ్యాంక్స్ అండి. అంటే ఈ శారీ నా కోసమే కొన్నావు కదా? ఆ రోజు పెళ్లిలో పంతులతో మాట్లాడుతున్నప్పుడే అనుకున్నాను ఈరోజే నువ్వు ఈ శారీ కట్టుకుంటావు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? అవునా? ఒడి అమ్మాయి ఎంత కలనా, ఇది నిజమైతే ఎంత బాగున్నావు. హలో ఏమండి? ఏంటి ఇది? ఈరోజు మనం ఫస్ట్ నైట్ మర్చిపోయినావా ఏంది? అందుకే కదా గ్లాస్ తీసుకొని వచ్చిన. నేను మాట్లాడేది గ్లాస్ గురించి కాదు, నీ డ్రెస్ గురించి. ఏంటండి? నాకు అర్థం కాలే. నాకు బాగా అర్థమైంది. పెళ్ళిళ్ళు నైట్ వేసుకున్నావు, తర్వాత ఇప్పుడు ఫస్ట్ నైట్ కూడా నైట్ వేసుకొని వచ్చినావు. నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా? అయ్యో అట్లా మాట్లాడతారు ఏందండి? ఎట్లా మాట్లాడుతున్నాను? ఎవరైనా ఫస్ట్ నైట్ అన్నప్పుడు అందంగా చీర కట్టుకొని అన్నీ అలంకరించుకొని చిన్నగా సిగ్గుపడుతూ చిన్న చిన్న భయంతో అలా పాల గ్లాస్తో లోపలికి వస్తారు కానీ నువ్వేంది నైట్ వేసుకొని ఇలా అసహ్యంగా వచ్చినావు? అయ్యో అట్లా కాదండి, మన పెళ్లి చూపులు నైటీలోనే జరిగినాయి, మన పెళ్లి నైటీలోనే జరిగింది. ఇప్పుడు నేను శారీ కట్టుకొని వచ్చిన
మీరు ఎట్లా నైటీని వేసుకొచ్చుకోమంటారు, అందుకనే నేను నైటీ వేసుకొని వచ్చినండి. నాకు అర్థమైంది నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావని, నాకు బాగా అర్థమైంది. అయ్యో అది ఏం కాదు, ముందు తాగండి. ఏంది ఇది? అదా మీకు జ్యూస్ తీసుకురావాలి కదా, ఇంట్లో పండ్లు వెతికినా ఏ పండ్లు లేవండి. పక్కన తెల్ల కాకరకాయలు ఉంటే వాటిని జ్యూస్ చేసి తీసుకొచ్చిన. ఎందుకంటే ఇప్పుడు మీకు పాలు తీసుకొచ్చిన అనుకో, మీరు పాలు తాగరు కదా, టీ తీసుకొచ్చినా అలా పాలు కలుపుతాయి. ఆ రోజు అత్తయ్య చెప్పింది కదా మీరు కాఫీలు టీలు తాగరని, అందుకనే మీకోసం తెల్ల కాకరకాయల జ్యూస్ తీసుకొచ్చిన. తాగండి, తెల్ల కాకరకాయల జ్యూసు మంచిగా ఉంటుంది. అరే నాన్న, వాళ్ళ కట్నం మహా అంటే 10 లక్షలు 15 లక్షలు ఇవ్వతారు. అదే ఫ్లాటు ఒక్కోటి 25 లక్షలనేట. పైగా 2 ఫ్లాట్లు దాని పేరు మీద ఉన్నాయట. జ్యూస్ హెల్త్ కి మంచిది. తాగండి. ఏమండి మా అమ్మ ఫోన్ చేస్తుంది, మాట్లాడాలా? బా ఏమి యాక్టింగ్ చేస్తున్నావు? సరే మాట్లాడు. సరే. స్పీకర్ అండి. హలో హలో బిడ్డ, ఏం చేస్తానవే? ఏం లేదే అమ్మా, మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నానే. ఏం చేస్తానవే? ఏం లేదు, ఖాళీ. అల్లుడు ఏం చేస్తాడు మరి? ఆయన కూడా ఖాళీ నేనే. అవును, ఇంతకు స్టార్ట్ చేసినావా? ఇప్పుడే మీ అల్లుడితో స్టార్ట్ చేసిన. రేపు అత్తమ్మ మామయ్య మీద కూడా స్టార్ట్ చేస్తానే. సరే సరే, జాగ్రత్త మరి. సరేనే అమ్మా, నువ్వు ఉండు, నేను చూసుకుంటా. ఓకే, ఉంటా మరి. సరే. స్టార్ట్ చేయడం ఏందే? టార్చర్ ఏంటి? అదేనండి ప్రేమ. మిమ్మల్ని అందరినీ మంచిగా చేసుకోమని మా అమ్మ చెప్పింది. మీరందరూ మంచిగా ఉంటేనే కదా నేను మంచిగా ఉంటా. కరెక్టే. జ్యూస్ చాలా బాగుంది. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం. ఉదయం 9:15. అబ్బా, చాయ్ వాసన ఎంత కమలుతుందో కదా. ఈ ఎల్లంపూడి రాజ్య నరేంద్ర కూడలంటే ఆ మాత్రం పెట్టాలి. నువ్వు పెడతావు, అది చాయనా ఎలుకలు చచ్చిన వాసన అర్థమే కాదు. నిన్ను అవునవును, నువ్వు ఇంకోసారి అయితే చాయ్ పెట్టుకరమ్మను, అప్పుడు నిజంగా ఎలకరమ్మను పోసుకొస్తా. అప్పుడు ఉంటుంది నీకు. తీసుకోండి అత్తయ్య. ఏంటిదే ఇదంతా? మీకు కావాల్సింది మీరు తీసుకోండి అత్తయ్య. అత్తయ్య ఏందే? మీరు టీ తాగరు కదా, అందుకనే కష్టపడి కాఫీ తీసుకొచ్చిన, తీసుకోండి. బావగారు, అమ్మాయి పేరు మీద అప్పు సప్పు వేసి 2 ప్లాట్ కొన్నాం. ఒక్కొక్క ప్లాట్ విలువ 25 లక్షలు ఉంటుంది. అబ్బో, నా కోడలు బంగారం. నేనంటే ఎంత ప్రేమ, కష్టపడి కాఫీ పెట్టుకొచ్చినావా? థ్యాంక్స్ అత్తయ్య. మామయ్య తీసుకోండి. ఏందమ్మా ఇది? మీకు కావాల్సింది మీరు తీసుకోండి మామయ్య. మామయ్య మీరు తీసుకోవాల్సింది మజ్జిగ. మీరు కాఫీలు టీలు తాగరు కదా, అందుకనే మీకోసం కష్టపడి మజ్జిగ తీసుకొచ్చిన, తీసుకోండి. మా కోడలు మజ్జిగనా? సూపర్, థ్యాంక్స్ అమ్మా. ఇట్స్ ఓకే మామయ్య. పొద్దుగా మజ్జిగ తాగితే పొద్దంతా పానం చల్లగా ఉంటది, తాగురి. ఏమండి, ఇదిగోండి. ఏందే ఇది? టీ జ్యూస్. జ్యూస్ నీకా? కాదు మీకు. జోకా? అయ్యో కాదండి, మీరు కాఫీలు టీలు తాగరు కదా, అందుకనే మీకోసం కష్టపడి ఇష్టంగా జ్యూస్ తీసుకొచ్చిన. భయపడినా కదా, ఊరికే జోక్ చేసిన. నాకు జ్యూస్ అంటేనే ఇష్టం, తెలుసు కదా నీకు. నైట్ కూడా జ్యూస్ ఇచ్చినావు. టీ పెట్టుకొచ్చుకున్నావా? కూర్చో. ఏం జ్యూస్ ఇది? అదా టమాటా.
ఏమే మీ అమ్మ ఫోన్ చేస్తుంది మాట్లాడతావా? అమ్మా మంచిగా ఉన్నారానే? మంచిగానే ఉన్నానే. లేదే ఇప్పుడే తాగుతాను. కాదమ్మా, మా అత్తయ్యకేమో కాఫీ, మా మామయ్యకేమో మజ్జిగ, మా ఆయనకేమో జ్యూసు, నాకేమో టీ. సరే సరే. మధ్యాహ్నం 12:45. అత్తమ్మ ఈడున్నారా? మామయ్య మజ్జిగ తీసుకో మామయ్య. అత్తమ్మ కాఫీ. ఏమండి జ్యూస్? తాగు మజ్జిగ, బగ్గ తాగు, చల్లగా ఉంది. నువ్వు తాగురా, జ్యూసులు కమ్మగా ఉన్నాయి, తాగు. నువ్వు కూడా తాగుకోడాలి పిల్ల. అత్తమ్మ చక్కెర ఎక్కువ వేసిన. మామయ్య నిమ్మకాయ కూడా పిండిన. ఉదయం 11 గంటలు. అత్తయ్య కాఫీ. నీకేం పుట్టింది? నిద్ర కూడా కట్టలేస్తావా? కాఫీ కట్టలేదా? చాలా సేపు సాయంత్రం 4:45. ఎల్లంపూడి రాజ్య నరేంద్ర కోడలు మజ్జిగ తెచ్చిందా? తీసుకోండి మామయ్య. మీరు మజ్జిగ దాకా 10 నిమిషాలు అవుతుంది. ఇంకోటి తీసుకుంటాను. చచ్చిపోతుంటా. మధ్యాహ్నం 3 గంటలు. జ్యూస్ కలుపుతుంది, కాఫీ కలుపుతుంది, మజ్జిగ అమ్మా ఏందమ్మా ఈ టార్చర్? అరే నాన్న కొన్ని రోజులు ఆగురా, దాని సంగా చెప్తా. ఏమంటావు? ఏందమ్మా ఓర్చుకునేది? ఆ రోజు అనవసరంగా గెలికినావు తెలుసా? అయ్యో మా పిల్లగాడు టీలు కాఫీలు తాగడమ్మా, ఏదైనా జ్యూస్ ఉంటే తీసుకురా అంటివి. అదేమో రోజు జ్యూస్ 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 అని చంపుతుంది. అరే నాకే వెరగరా, దాని పేరు 2 ప్లాట్లు ఉన్న సంగతి. వాళ్ళు ఏడకట్నం తక్కువ అవుతారని భయం కొద్ది నేను ఇట్లా మాట్లాడినా. మనం పిల్లగానోళ్ళం కదా అని అహంకారంతో గర్వంతో గట్లా మాట్లాడినా గంతే. నాకే వెరకరా ఇది గిట్లా చంపుతుందని. నీ పని బాగానే ఉందమ్మా, నువ్వు హ్యాపీగా కాఫీ తాగుతున్నావు, కానీ మాదే టార్చర్ వేయలేకపోతున్నాం అసలు. అరే పొద్దున్న మావయ్య మజ్జిగ, మందు తాగిన తర్వాత కూడా మజ్జిగ తాగి మందు దిగకూడుతుందిరా. అది మొన్న ఏం చేయింది తెలుసా? పోషాయ తాగుతూనే అపచేతి కింద పంచాయతీలో కూర్చున్నా, నైట్ చేసుకొని చేతిలో గ్లాస్ పట్టుకొని టింగ వస్తుంది. ఏంది నా కూడా ఇట్లా వస్తుంది అని వరకు అందరిలో వచ్చి మావయ్య వీడున్నారా మధ్య దాకా గంట సేపు అయితే నాకు గ్లాస్ తెచ్చి అందరి ముందర ఇచ్చి నా ఇద్దరు మొత్తం తీసుకురా. నీ వల్ల నేను మొత్తం ఆ రోజు ఊరుకున్నారని ఊరుకోక నేను కాఫీ తాగుతా అంటే నువ్వు కాఫీ తాగేది మరి మాకు కూడా కాఫీ తెప్పివచ్చు కదా. అడ్డే మరి టీ తాగడు, ఓన్లీ జ్యూస్ అంటే నాకు మజ్జిగ అంటే. సరే నేను మజ్జిగ తాగుతున్నా, వాడు కాకరకాయ జ్యూస్ అంట, ములక్కాయ జ్యూస్ అంట, పాలకూర జ్యూస్ అంట, మురుగుపోయిన కూరగాయలు అన్ని పెట్టి వానికి జ్యూస్ వచ్చి చంపుతున్నారు. ఉన్న ఒక కొడుకుని చంపుకుంటామా? మళ్ళీ ఇప్పుడు అని మళ్ళీ ఒకలాడు. అమ్మా కోడలి పిల్ల, మీ అత్తయ్యకి మంచి వేడి వేడి కాఫీ అంటే తీసుకురా అమ్మా, పెద్ద గ్లాస్ లో తీసుకురా. వద్దే, మీ మామయ్యకే సలసల్లా తీసుకురా, నిండా మునుగుతాడట పోసుకొని. మా మీరు గొడవడం ఆపండి, ఫస్ట్ దాన్ని ఏం చేయాలని ఆలోచించండి. అది కూడా నిజమేరా, ముందైతే దాని పేరున్న 2 ప్లాట్లు నీ పేరు తిరాని, అప్పుడు చెప్తా దాని సంగతి. అర్థం కాఫీ ఇంకొంచెం పోసుకురా పే, నువ్వు బాగా తక్కువ పోసినావు. అత్తమ్మ గ్లాస్ చిన్న ఉన్నది, పెద్ద గ్లాస్ తెప్పిస్తా సరేనా? జ్యూస్ ఎంత తీయ ఉంది. అవునా, అందులో చక్కెర ఎక్కువ కలిపిన ఈరోజు. నాకు మాత్రం నిమ్మకాయ ఎక్కువ కలిపినట్టు. నాకైతే గింతే పోసింది గీడికి. మజ్జిగలో నిమ్మకాయ కూడా కలుపుతారని నిన్ను చూసిన తర్వాతనే తెలిసిందమ్మా. పుల్ల పుల్లగా భలే ఉంటుంది మామయ్య. ఇంత కమ్ముందో కాఫీ. అవునత్తయ్య, నేను ఇందాక అత్త అంటే ఏమో మాట్లాడుకుంటారు.
ఏహే ఏమి లేదమ్మా, కాఫీ ఎంత మంచిగా పెడతాను అని చెప్తానని మామయ్యతోటి, ఆయన అదే చెప్తాడు. ఏం లేదమ్మా, మన సూర్య గారు బిజినెస్ పెడతా అంటుండు కదా ఎప్పటి నుంచో. మన ముగ్గురం మాట్లాడుకొని వాడికి బిజినెస్ పెట్టి వాడిని సెట్ చేస్తే బాగుంటదేమో అని. అబ్బా నిజంగానే మామయ్య, కావ్య హస్బెండ్ బిజినెస్ చేస్తాడంటే నాకు ఎంతో విలువ ఉంటది. మా చుట్టాలకి మా ఫ్రెండ్స్ కి అందరికి చెప్పుకోవచ్చు నా మొగుడు బిజినెస్ చేస్తాడని. ఓయమ్మో, నువ్వు నా కోడలు అందించుకున్నావు కాదే. మీ ఎల్లంపూడి రాజు నరేంద్ర కోడలంటే ఆ మాత్రం ఉండాలి. ఈ శుభ సందర్భంలా కొంచెం అల్లం టీ పెట్టుకురావచ్చు కదమ్మా, తల పట్టేసినట్టుంది. మామయ్య మీ కొడుక్కి బిజినెస్ పెట్టిద్దామన్న సంతోషంలా మీరు అసలు ముచ్చటే మర్చిపోయారు. మీరు కాఫీ టీలు తాగరు కదా, ఓన్లీ మజ్జిగనే తాగుతారు. మీకేమో మజ్జిగ, అత్తయ్యకేమో కాఫీ, ఏమండి మీకేమో జ్యూసు. ఒక్క నిమిషం ఆగండి, అట్లా ఇట్లా అమ్మా గ్లాస్ మర్చిపోయినా. మధ్యాహ్నం 12:30. సుజాత, ఓ సుజాత, ఉన్న అవసరంలే. అయ్యో కదా కూర్చో. ఏం చెప్తాను? అయ్యో పెళ్లికి రెడీ అవుతున్నాక ఏమైంది అక్క, అత్తలేవా నువ్వు? ఏ మా అత్త అన్న చెల్లె తలకాయ బాగా నొత్తుంది, ఇంత చాయ్ పెట్టి రాదు. అయ్యో దానికి ఏముంది అక్క, పెట్టుకొస్తా కూర్చో. ఎప్పుడు అలా వేసినావు ఇంత అంతా? వేసిన అక్క. ఎన్ని రోజులు అయితే అంత చాయ్ దాకా. మీరు టీ తాగడం ఏంది? మీకోసం కష్టపడి కాఫీ తీసుకొచ్చిన. చిన్ని నీ దగ్గర 2 ఫ్లాట్లు ఉన్నాయని బాగా కథలు పడతాను. అవైతే మాకైతే మారని నీ సంగతి చెప్పి. అదేంటే లక్ష్మక్క కాఫీ తాగేది కదా, రోజుకు 10-15 ఛాయలు తాగింది. లక్ష్మక్క రోజే గడవది, కాఫీ పట్టుకొచ్చిన. అయ్యో రామా, అది పెళ్లి కాక ముందు. మా అత్తయ్యకి ఇప్పుడు కాఫీ అంటేనే ఇష్టం. ఛాయలు ఏమేసినావు అక్క, ఇంత కమ్మగా ఉన్నది? అబ్బా థ్యాంక్స్, టేస్ట్ బాగుంటదని అల్లం ఆ యాలకుల పొడి దంచి చేసిన. అందుకే నా ఇంత కమ్మగా ఉన్నది. అమ్మ ఏందమ్మా ఇది? పెళ్లి చేసుకో బిడ్డ, లైఫ్ సెట్ అవుతుంది, పెళ్లి చేసుకుంటూ ఇంటిని అవుతావని ఏదేదో చెప్పి పెళ్లి చేస్తుంది. అరే ఆ రోజు ఏదో పెళ్లి చూపులలో నైట్ చేసుకురమ్మన్నందుకు అదేమో మహాభారతంలో గాంధారి కళ్ళకి గంతలు కట్టినట్టు ఇంట్లో 24 గంటలు నైట్ చేసుకొని తిరుగుతుంది. అరే తిరుక్కోక దాని ఇష్టం, కానీ అది చూసిందమ్మా తాగలేక చస్తున్నామా. నేను కూడా మజ్జిగ తాగలేక చచ్చిపోతున్నా. తెల్ల తెల్ల లుంగి గట్టి ఎటో వెళ్ళినవయ్యో ఓ బావ నా ముద్దుల బావ. అరే అది మంచి సంబరం మీద అవుతుంది. నువ్వు బిజినెస్ గురించి ఒక ఫ్లాట్ అమ్మేసి బిజినెస్ చెప్తాను, అది ఏమంటారు దాన్ని బట్టి ఒక అడిగేద్దాం. ఏమంటావయ్యా? అవునే, అరే మీ అమ్మ చెప్పింది కరెక్ట్. పిల్ల సంతోషంలో ఉన్నట్టుంది, పోయి అడుగుపో. పోరా పో. సరే అమ్మా, ఈరోజు అదో నేను తేలిపోవాల్సిందే. మాట్లాడతా. ఏయ్ మనం కూడా సాట్ నుంచి నాడు. ఆడి పిల్ల పంచాయతీ అయితే చెప్పా నేను పోయిన్నే ఓ పిల్ల ఓ రాదమ్మ చెప్పా నేను పోయి. ఏం చేస్తున్నావు? కనిపిస్తలేదా అండి? నైట్లు మడత పెడతాను. సరే కానీ నీతో ఒక విషయం మాట్లాడాలి కదా. చెప్పండి. అదే పొద్దున బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం కదా. మాట్లాడుకున్నాం, చేయండి. మీరు బిజినెస్ చేయడం నాకు కూడా హ్యాపీనే కదా. బిజినెస్ చేయాలంటే నీ పర్మిషన్ కావాలి కావ్య. అయ్యో నా పర్మిషన్ ఎందుకండి? చీప్గా అత్తయ్య మామయ్య పర్మిషన్ తీసుకోండి. అదే బిజినెస్ చేయాలంటే డబ్బులు కావాలి కదా. కావాలిగా. అందుకే నీ పేరు మీద 2 ప్లాట్లు ఉన్నాయి కదా, ఒకటి అమ్మి హార్డ్వేర్ షాప్ పెడదామని అనుకుంటున్నాను. ప్లాట్లా? నా పేరు మీద ఎక్కడ ఉన్నాయండి? ప్లాట్లు లేకపోవడం ఏంది, మన కట్నం కింద ఇచ్చారు కదా 2 ప్లాట్లు. అవ్వా అవి ఇప్పుడు లేవుగా. ఏందే లేవా? లేకపోవడం ఏంది, పిచ్చి పిచ్చిగా ఉంది నీకు? నువ్వు ఆగురా. లేకపోవడందే 2 ప్లాట్లు మీ అమ్మ నీ పేరు ఉన్నాయని చెప్పింది, అవి ఏమైనా? అమ్మయ్య వచ్చిన అత్తమ్మ దాదా, మీ అబ్బాయి నన్ను కొడతాడేమోనని భయం అవుతుంది. అసలు ప్లాట్లు ఏమైందమ్మా, లేవంటున్నావు నువ్వు పేరు మీద? నిజంగానే లేవు మామయ్య. లేవు మామయ్య కాదే, ప్లాట్లు ఏమైనా చెప్పి సావు.
ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు క్లియర్ గా పేపర్ చూపించారు కదమ్మా నీ పేరు మీద ఉన్నట్టు. అవ్వా మామయ్య, అదో పెద్ద కథ. దాన్ని ఇప్పుడు షార్ట్ కట్ లో చెప్పాలా లేకపోతే ఫుల్ లెంత్ లో చెప్పాలా? నీ మొత్తం సోదినడానికి ఇక్కడ ఎవ్వడు లేడు కానీ చిన్ననే చెప్పిసావు. అంటే పెళ్లి చూపులు అయినప్పటి నుంచి మా అమ్మ నాన్న పక్కింటోళ్ళు వచ్చినా లేకపోతే వేరే చుట్టాలు వచ్చినా బంధువులు వచ్చినా అందరికీ ఆస్తంతా దానికే రాసిచ్చినా 2 ఫ్లాట్లు దానికే రాసిచ్చినా అని అందరికీ చెప్పింది అత్తమ్మ. నాకు నచ్చలేదు, అందుకే నాకు ఘోరంగా కోపం వచ్చింది. వాళ్ళకి ఇచ్చేసి మన ఇంటికి వచ్చిన. అయినా మనకు ఆస్తి ఎందుకు అత్తమ్మ? దేవత లాంటి అత్తమ్మ ఉండగా, దేవుడు లాంటి మామయ్య ఉండగా, బంగారం వస్తుంటే భర్త ఉండగా ఆస్తి ఎందుకని ఇచ్చేసి వచ్చిన. కథలు పడుతున్నావు. కట్నం కింద ఇచ్చిన ప్లాట్లు మన అయితే కానీ వాళ్ళ ఎందుకైతే? అంటే నేను ఇప్పుడు చేసింది తప్ప అండి? తప్పు ఉన్నారా? అయినా నీకంటే సిగ్గు లేదు. ఇచ్చింది తీసుకోవడానికి బాలగానే సిగ్గు లేదానే? అదో అత్తమ్మ, నన్ను ఏమన్నాను పడతా, కానీ మా అమ్మ నాన్నంటే అస్సలు పడేది లేదు. ఏందే మీ అమ్మాయి అనగా కోపం పుట్టుకొస్తుంది? వాళ్ళు చేసింది మన చక్కగా ఉందా? అరే నువ్వు ఆగురా, నువ్వు నడు నీ అత్తారింటికి. నడువే నీ అవ్వగారింటికి నడు. కట్నం తెత్తనే ఇక్కడ ఉండాలి, లేకుంటే అక్కడనే ఉండాలి. నడువే నడురా. ఏమైంది బిడ్డ? ఎందుకు ఎడతానవే? ఏమైంది? అసలు ఏమైంది వదిలే? నా బిడ్డ ఎందుకు ఎడతాంది? వగల మరి ఆడదట దొంగలని పట్టుకొని ఏడ్చిందట. గట్లుంది నీ బిడ్డ ఏడుపు, దొంగేడుపు. అబ్బాబ్బాబ్బా ఏమి నటిస్తారా తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి. ఈ నటించేదేదో ఇంట్లో నటించాక సినిమాలలో నటించారు అనుకో, ఆ స్టార్ అవార్డ్స్ అన్ని మీ ఇంట్లోనే ఉంటాయి. ఏంది వదిలే గట్లా మాట్లాడతావు? ఏంది మాట్లాడేది? శేషాంత చేసింది కూర్చుంటది, ఇంకా ఏంది వదిలే గట్లా మాట్లాడతావు అంటాంది. దీని శేషకాంతకు అగ్గిదాలుగా. అదంటే చిన్నపిల్ల, మీ బుద్ధికి ఏమైంది బావా? ఏమైంది బావగారు? మా బిడ్డ బంగారం. ఏం మాట్లాడతారు? నేను పిల్ల చేసింది కాదు, మీరు చేసిన పనికి అంటున్నా. మళ్ళీ అంతా చేసిందంతా చేసి ఏమైంది బావా అంటున్నాడు. చూసినావా ఎంత ఒగలు ఉన్నాయి వీళ్ళ దగ్గర? మేమేం చేసినాం? ఏం చేసిరో మీకు తెలియదా? మీ బిడ్డని అడుగు చెప్తాది. బిడ్డ ఇక్కడ అందరు చూస్తాను, ఇంట్లో పోయి మాట్లాడుకుందాం. ఇంట్లో పోయేది లేదు, ఈయనదేలా లేదన్న ఒకటి. అసలు ఏమైంది వదిలే? ముచ్చట చెప్పకుండా మీరు ఈయన నిలబడి మాట్లాడుతా అంటారు ఏంది? అట్లనా? ఆ రోజు ఏదో బుద్ధి పుట్టి నా కొడుకు నీ బిడ్డను నైట్ వేసుకొని రానంత మాత్రాన ఒవ్వా మా పరువు తిత్తాంది. ఏదో పెళ్లిలో దాని ఇష్ట ప్రకారం నైట్ వేసుకొని కూర్చున్నా అంటే కూర్చొని అనుకున్నాం. ఎవరి ఫంక్షన్లో అయినా నైటి, ఎవరి పెళ్లిలో అయినా నైటి, హాస్పిటల్ అయినా నైటి, ఆగలితే గేరుగా అయినా నైట్ వేసుకొని పోతుంది. ఇచ్చేది మన మొత్తం తిత్తాంది. నైటీ నైటీ నైట్ అని మా ఇజ్జత్ తిత్తాంది, ఊరంతా తిట్టుకుంటా. హలో, ఇక్కడనే రాజలక్ష్మి వాళ్ళ ఇంటి ముందు ఉన్నాం. బస్ ఇక్కడికి రమ్మనండి. సరే అక్క. ఆగు, ఏందే పెళ్ళికోవాలని బస్సు రెడీ అయ్యేస్తుంది, నువ్వేందే ఇంకా నైటీల్లో ఉన్నావు? అయ్యో అక్క, నీకు తెలియదా అక్క, నేను ఏ ఫంక్షన్ పోయినా ఎక్కడి పోయినా ఇగో ఈ నైటీల మీదనే రావాలి. ఏంది నైటీలనా? అయ్యో అక్క, నువ్వు ఊళ్ళో లేవు కదా, దాని పెళ్లి చూపులు నైటీలే అయినాయి, దాని పెళ్లి కూడా నైటీలనే అయింది. పిచ్చి పట్టిందా ఏందా నీకు? నీ పెళ్ళి అంటే నైటీలే వేసుకున్నావు, మంది పెళ్ళిళ్ళకి కూడా నైటీలనే వస్తావా? అయ్యో అక్క, నేను చీర కట్టుకుంటూ మా అత్తయ్యకి ఇష్టం ఉండదు, మా మామయ్యకి ఇష్టం ఉండదు, మా ఆయనకి ఇష్టం ఉండదు. వాళ్ళందరికీ నైటీ అంటేనే ఇష్టం, అందుకే నా జీవితం మొత్తం నైటీకి అంకితం చేసిన. ఏంది మీ అత్తకు మీ మామకు మీ ఆయనకు నువ్వు చీర కట్టుకోవడం ఇష్టం ఉండదా? ఏయ్ నువ్వు పోయి రాజలక్ష్మి తీసుకురాపో, నేను మాట్లాడతా. అయినా నేనుండగా ఒక ఆడపిల్లకు అన్యాయం జరగడమా? మీ అత్త రాని, మీ అత్త తాట తీస్తా. రామ్మ రాజ్యలక్ష్మి, నువ్వేమో అందంగా అలంకరించుకొని పుత్తడి బొమ్మ లెక్క తయారైనావు, నీ కోడల్నేమో నైటీ వేసుకొని తిరగమంటున్నావు. అయ్యో నేను అట్లా తయారుగా అయినా మీ ఇంట్లో పెళ్లి అయితే నైటీ వేసుకొని చేసుకో, నైటీ ఇప్పి వేసుకో, బట్టలు వేసుకొని చేసుకో, బట్టలు వేసుకోకుండా చేసుకో. నువ్వు మంది పెళ్లిళ్ళకి కూడా గిట్ట నైటీ వేసుకొని తీసుకొస్తావే మీ కోడల్ని? మాట్లాడవేంటే? అదే మమ్మల్ని టార్చర్. రేపటి నుంచి నీ కోడలు నైటీలా కనబడ్డదనుకో, కొత్తగా నైటీ చట్టం తీసుకొచ్చి కేసు పెట్టించి మీ ముగ్గురిని బొక్కలేస్తా. నా అక్కరాలు చేస్తుంది ఏందో. అవునా బిడ్డ, మన ఇంటి పేరు నిలబెట్టినావు. అయితే ఏమైతే వదినే, మీకే చీరల ఖర్చు తక్కువ.
నువ్వు గంగ కొనిచ్చిన నా బొల్లి చీరలు. అయ్యో ఆ రోజు ఏదో నా కోడలికి ఎంత ఓపిక ఉందో అని నాకు కొద్దిగా కాఫీ దే బిడ్డ అన్న గంతే. నా కొడుకు జ్యూస్ తెమ్మన్నా గంతే. నా మగనికి ఏమో సలాడ్ తెమ్మన్నా. దీని కాఫీ గత్తా రాను. నన్ను కాఫీ 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 అని చంపుతాంది. ఉత్సాహైన కాఫే, ఎరుగైన కాఫే, పన్నా కాఫే, లక్షణ కాఫే. నా పోరనేమో జ్యూసుతో చంపుతుంది, నా మొగనేమో సలాడ్తో చంపుతాను. దీని తినాలి కాను. దీని కాఫీ తాగి 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 నేను షుగర్ వచ్చి సచ్చతట్టున్నా. ఇగో వదినే, పెళ్లి చూపులలో నువ్వే చెప్పినావు కదా నాకు కాఫీ ఇష్టం, మా ఆయనకు మజ్జిగ ఇష్టం, నా కొడుకు జ్యూస్ ఇష్టం అని. అందుకే మీ ఇష్టాలనే నా బిడ్డ ఇష్టంగా మార్చుకోమని నేనే చెప్పిన. ఇగో అన్నయ్య, నేను మీకు మాట ఇస్తాన్నా, ఈక నుండి మీకు ఏం కావాలంటే గదే చేసి ఇస్తుంది మా బిడ్డ. ఏమంటావయ్యా? బిడ్డ మీ మమ్మీ చెప్పినట్టే చెయ్యి. అమ్మా, మనం వచ్చింది జ్యూసుల గురించి, కాఫీ గురించి, మధ్య గురించి మాట్లాడడానికి కాదు, ప్లాట్ల గురించి మాట్లాడడానికి వచ్చినాం. అవురా, నేను ఆ సంగతి మర్చిపోయినా. అవ్వదినే కట్నం కింద మా ప్లాట్ ఇచ్చినట్టే ఇచ్చిర్రు. మళ్ళీ దీని పేరు ఇది మీ పేరు ఎట్లా వేసుకుర్రు చెప్పుర్రి. అది ఎన్నటికైనా ఇంటికి ఇచ్చేదే కదా. మీకు తెలియక చేసుకున్నారా తెలిసి చేసుకున్నారా? అవును బావగారు, అదంటే చిన్నపిల్ల. మీ సిగ్గు ఏమైంది, మీ బుద్ధి ఏమైంది? ఇచ్చిన కట్నం రిటర్న్ ఎట్లా తీసుకుంటారు మీరు? మీరు మాట్లాడేది ఫ్లాట్ల గురించా? గా ఫ్లాట్లే. ఇగో వదినే, ఈ లొల్లుడు గిల్లుడు మనకి ఏం వద్దు. పంచాయతీ గించాయితీ అయ్యింది ఏదో అయిపోయింది. ఆ కట్నం కింద ప్లాట్ ఏదో నా కొడుకు వచ్చేదే కదా, ఆ పేరు మీద రేపు పొద్దుగాల రిజిస్ట్రేషన్ చేద్దాం. ఆ ఖర్చు ఏదో మేమే భరించుకుంటాం. ఫ్లాట్లా అవి ఇప్పుడు లేవా? లేవా లేవా లేవా? అవును బావగారు, అప్పులలో బాధ భరించలేక మొన్ననే అమ్మినాం. ఫ్లాట్లు అమ్ముకున్నాం బావా అని ఎట్లా చెప్తానావన్నా? నా కొడుకు ఇచ్చిన కట్నం మీరు ఎట్లా అమ్ముకుంటారు? ఉన్నది ఒక్కగానొక్క బిడ్డ, గౌరవాల బిడ్డ. ఈ ఆస్తి అంతా దానికి అంటివి. ఏది నీ ఆస్తికి అగ్గిదాలుగా? ఆ రోజు అమ్మాయి కోసమే ఫ్లాట్లు కొన్నామని చెప్పినావు, ఈ రోజు అమ్ముకుంటున్నా అంటున్నావు. మరి కట్నం ఎవడిస్తాడు? అవునే అన్న, ఆడ ఈడ చిట్టులేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు చేసి 2 ప్లాట్లు కొన్నాం. ఒక ప్లాట్ ఏమో మంచి రేట్ వస్తే అమ్ముదామని అనుకున్నాం, ఒక ప్లాట్ ఏమో అమ్మాయికి ఇద్దామని అనుకున్నాం. కానీ రియల్ ఎస్టేట్ పడిపోయి మంచి రేటే రాకపోయాయి. అప్పులేమో రోజు ఇంటి మొగానే రావట్టే. అందుకనే ఆ 2 ప్లాట్లు అమ్మి అప్పులన్నీ కట్టినాం. అమ్ముకున్నావన్నా అని మంచిగా చెప్తాను. నిన్ను ఎవడమ్మన్నాడు? మాకేంది, నువ్వు ఏడదత్తే మాకేంది? గవ్యాన్ని మాకు చెప్పకూరి. 2 ప్లాట్లు ఇస్తానన్నారు, ఇయ్యూరి. లేకపోతే నీ బిడ్డ నీ ఇంతగానే ఉంచుకోరి గంతే. అయ్యో వదినే, గంత మాట అన్న పడుతుంది. మాట్లాడిన ప్రతిసారి అయ్యో వదిన అయ్యో వదిన అనకు. నాకు ఎన్నో మండుద్ది. ఇస్తావా 50 లక్షలు ఇవి, లేకపోతే 2 ప్లాట్లు. ఒక్క ప్లాట్కి 25 లక్షలు నువ్వే చెప్పినావు గంతే. లేకపోతే నీ బిడ్డ నీట్గానే ఉంచుకో. పారాపోదాం. ఇగో నీకు వారం రోజులు టైం ఇస్తానా. ఇస్తావా 50 లక్షలు ఇయ్యరు, లేకపోతే 2 ప్లాట్లు ఇయ్యరు. లేదంటే నీ బిడ్డ నీట్గానే ఉంచుకోరి. నీ బిడ్డ కంటే అందగత్తా నా కొడుకు ఎత్తా. నడువురా పోదాం. బావగారు, వదిన గారు ఏమండి? చూసినవారు, దెబ్బకి తిక్కరిగింది వాళ్ళకు. నా మాటలకు ఉత్స పోసుకోవాలి. బావగారు ఒక 5 నిమిషాలు ఇంట్లోకి పోయి మాట్లాడదాం. పారి దా వదినే, దా ఇంట్లో పోయి మాట్లాడుకుందాం. దారి అవునండి, రండి బావగారు రండి. రండి. అయ్యో రావదినే. ఒక్క 5 నిమిషాలు అయితే నిమ్మలంగా కూర్చోండి వదినే, ఏం చేయాలన్నా ఆలోచించుదాం. హలో, మహిళా సంఘం అధ్యక్షురాలు మమత గారేనండి మాట్లాడేది? నేను సుమతిని మాట్లాడతాను అక్క. అయ్యో అక్క, ఏమని చెప్పాలక్క, నా బిడ్డ బతిక ఆగమైంది అక్క. పెళ్లి చూపుల కాజలు మొదలు పెడితే నైటీ 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 నైట్ అని ఇప్పటిదాకా సాగు కొడుతూనే ఉన్నారు. అయినా నా బిడ్డ భరించుకొనే వస్తుంది. వీళ్ళ మొక్కలు మండ వీళ్ళు ఏవటి నా బిడ్డ జీవితం ఆగమైందక్క. జీరను వాళ్ళందరినీ తీసుకొని మా ఇంటి మొక్కని వస్తే మీరు మాట్లాడదురక్క. నా బిడ్డకు న్యాయం చేయాలి, మీరే న్యాయం చేయాలక్క. అయ్యో దేవుడా, నా ఇయ్యబ్రాలు చిటికలు వేసుకుంటే 50 లక్షలు కట్టు అని అంటుంది. ఏ నుంచి లేచి కట్టాలక్క? ఉండగానే ఒక్కతే బిడ్డ
జర రారక్క అందరిని తీసుకుంటా. అయ్యో. హలో, బతుకు జట్కా బండి రోజా గారేనా అండి? మేడం, నా బతుకు ఆగమైపోయింది. మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేసినప్పటి నుంచి మా అత్త నన్ను ఘోరంగా ఇబ్బంది పెడుతుంది. మన కట్నం తీసుకురమ్మని నన్ను రోజు ఇబ్బంది పెడుతుంది. 50 లక్షలు కట్నం తీసుకురాకపోతే అలా కొడుకు ఇంకా పెళ్లి చేస్తానంటాను. నేను చచ్చిపోతా మేడం, నేను చచ్చిపోను. బతుక సార్ నమస్తే సార్. మా బిడ్డకు పెళ్లి చేసినాం సార్. పిల్లవాడు 19లో పెళ్లి చేసుకోవాలన్నాడు సార్. 19లో పెళ్లి చేసినాం సార్. 2 గుంటల ఫ్లాట్ ఇచ్చినాం సార్. 50 లక్షలు ఉంటుంది. ఇప్పుడు 50 లక్షలు మనం వేధిస్తారు సార్. చాలా ఘోరంగా చేస్తారు సార్. మా బిడ్డను బాగా హింసిస్తారు సార్. వాళ్ళ అత్తగా ఘోరం సార్. చాలా ఇష్టమే సార్. మీరు దయచేసి రాండి సార్. మా ఇక్కడనే ఉన్నారు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ మంచిది సార్, రాండి సార్ ప్లీజ్ సార్. ఇగో వదిలే, ఎంతైనా మేము ఆడపిల్లలం కదా, అందరు మాకే సపోర్ట్ చేస్తారు. ఇగో వదిలే, నువ్వు మాకు వారం రోజులు టైం ఇచ్చినావు కదా, మేము నీకు 2 అంటే 2 రోజులు టైం ఇస్తాను. ఎందుకంటే మేము చాలా బిజీ. 2 రోజులలో నా బిడ్డను కనుక తీసుకోపోకపోయిర్రు అనుకో, మిమ్మల్ని ముగ్గురిని జైలుకు పంపిస్తాం. అర్థమవుతుందా? వదిలే, కాఫీ తీసుకురమ్మంటావా? ఏమండి, జ్యూస్ తీసుకురమ్మంటారా? బాగారు మజ్జిగ తెమ్మంటారా? నువ్వు అన్నట్టు వాళ్ళు పాన్ ఇండియా లెవెల్లో యాక్టింగ్ చేస్తారు. వాళ్ళకి ఆస్కార్లు కాదు, అంతకు మించి నవ్వట్లు రావాలి. అవును, నిజంగానే జైలుకు పంపిస్తారంటావా మనల్ని? నేను ఊరు పడిపోను. ఇంకా సపడకుండా వదినమ్మా, మేము ముగ్గురు ఆలోచించుకొని మళ్ళీ వస్తాం. నడుగురా వదిలే, కాఫీ తాగి. నీ కాఫీ నీ ఇంట్లోనే పెట్టుకో, మాకేమద్దు. ఏమండి, ఏంటి? మిమ్మల్ని ఒకటి అడగాల? అడుగు. మీ దృష్టిలో కన్న తల్లి ఎక్కువనా, కట్టుకున్న భార్య ఎక్కువనా? కన్న తల్లి ఎక్కువ. అదే ఎందుకని? ఎందుకంటే కన్న తల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా అమ్మ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువనే. కరెక్టేనండి, కానీ భార్య కూడా కన్న తల్లితో సమానమేనండి. ఏంటి? అయ్యో కోప్పడకండి. అమ్మ నవమాసాలు మూస్తుంది, కంటది, పెంచి పెద్ద చేస్తుంది. మనకి చిన్నప్పుడు గోరు ముద్దలు తినబడుతుంది. మనం ఎదిగే కొద్దీ అమ్మ చూసి మురిసిపోతుంది కదా. మూసుకొని పడుకో. అయ్యో ఒక్క నిమిషం అండి. ఏంటి? భార్య కూడా అంతేనండి. నిన్ను మోయకపోవచ్చు, కానీ నీ వంశాన్ని మోస్తుంది కదా. అంతెందుకండి, పెళ్ళైన తర్వాత భార్య భర్త కోసం కన్న తల్లిని, తండ్రిని, ఊరిని అన్నిటిని వదిలేసుకొని వస్తుంది కదా. అందుకనే అమ్మతో పాటు భార్య కూడా సమానమే అని చెప్తాను. అంతెందుకండి, కట్టుకున్న భర్త చనిపోయిన తర్వాత తన 5వ తనాన్ని కూడా వదులుకుంటుంది. ఆమె చచ్చిపోయేంత వరకు ఆమె విధవరాలుగానే ఉంటుంది. అందుకే నా దృష్టిలో అమ్మ అయినా భార్య అయినా ఒక్కటేనండి. ఏంటి నాకు నీతులు నేర్పిస్తావా ఇప్పుడు? అయ్యో కాదండి, ఏ తల్లైనా ఒకరికి భార్యనే కదండి. అంతెందుకు, మీ అమ్మ కూడా మీ నాన్నకు భార్యనే కదా. ఇగో ఉన్న ఎకరం పొలం పోతే పోయింది, కానీ మొత్తం అప్పులు కట్టేసిన. ఇక రేపటి సంది తిన్నా తినకపోయినా హ్యాపీగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. మా సార్ కానీ తెచ్చిన పైసలన్నీ అలా దినాలకే పెట్టినవా? ఏమన్నా మిగిలినాయా? లేవా? ఎందుకు మిలగలేదే? 4 లక్షలు మిలిగినాయి. మిగిలినాయా? అమ్మయ్యా, ఈ పైసలతోటి నేను బంగారం అన్న కొనుక్కుంటా. అగో బంగారం అంటావు, వాడు ఎప్పటి నుంచి హార్డ్వేర్ షాప్ పెడతానా, హార్డ్వేర్ షాప్ పెడతామ్మా అన్నాడు. వానికి బిజినెస్ పెట్టుకుంటా అంటే అవిట్ల కోసం నేను మిలిగించుకొని తెస్తే మళ్ళీ నువ్వు బంగారం అంటావే. ఏంది షాపా? షాప్ లేదు, గీప్ లేదు, పోరా. అయినా షాప్ పెడితే నడిచేది ఎంతనో నడవంది ఎంతనో. నా బంగారం కొంటే మొత్తం బ్యాంకులో పెడతీవి. ఆడ ఎన్నిసార్లు ఫోన్ చేసినా దేకపోతీవి. నాకైతే ఇప్పుడు బంగారం కావాలి, నేను బంగారం కొనుక్కుంటా పో. అమ్మ ప్లీజ్ అమ్మా, నేను షాప్ పెట్టిన తర్వాత నేను చేపిస్తాను నీకు బంగారం. అరే ఏంద్రా నువ్వు కొనిచ్చేది? నీకు ఎట్లా పెళ్లి చూపులు చూస్తాను.
వాళ్ళు ఓసే కట్నంతో నువ్వు షాపే పెట్టుకో, నువ్వేమన్నా చేసుకో. నాకైతే ఖచ్చితంగా బంగారం కావాలి. ఇగో నేను చెప్తానా, నేనైతే బంగారం కొనుక్కుంటా ఈ పైసలతోటి అంతే. అమ్మ ప్లీజే. ప్లీజ్ లేదు గలీజ్ లేదు రాపో. రేపో మాప నీ పెళ్ళం వస్తుంది, ఎట్లా దాని అవగాహన పెడతారు. నాకు ఎవడు పాడైండు పెట్టడానికి. నేనేమో దావతలో పోతే వాళ్ళందరూ నన్నే చూస్తారు. నా చెవులకు కమ్మలు లేవు, నా మెడల బంగారం లేదు. ఈ లేకి ఏడవ నా బంగారం అంత కొంట పోయి బ్యాగులో పడేసిండు. ఈ అప్పులకు గత్తారా, నా పెళ్ళాయించింది అప్పులేనాయే. ఇప్పుడు అన్న కొనుక్కుంటా అంటే కొనుక్కొరుతలేడు, నలమకపోడు. ఆడు బిజినెస్ పెడుతుంటే మళ్ళా కుక్కలా కొరులుతావేంది? నేనే కుక్కరా, మళ్ళీ మాట్లాడదు. అట్లా కాదురా బిడ్డ, నీ బాంచన నన్ను అర్థం చేసుకోరా. నీకు ఎట్లా నీ పెళ్ళం వస్తుంది కదా, అది బొచ్చుడు కట్నం తెస్తుంది. అందులోకెళ్ళి షాపన్న పెట్టుకో, ఏమన్నా చేసుకోరా ప్లీజ్ రా. నేను ఇంత బంగారం కొనుక్కుంటారా, నాకు ఎవరు కొనిస్తారా? మళ్ళీ నీ పెళ్ళం వచ్చిన తర్వాత నన్ను దేకుతావారా? ప్లీజే. ప్లీజ్ గలీజ్ లేదురా. నీ పెళ్ళమే మెడ నిండా తీసుకొని తిరిగితే దాని వెనుక నేను కుక్కలు ఎక్కడ తిరిగన్నా? నేను దావతలు పోతే వాళ్ళందరూ నా చెవులను చూస్తారు, నా మెడని చూస్తారు. నేను బిత్తిరి అంతే నేను ఉండాలా? బిడ్డ మీ అమ్మ చెప్పింది కూడా కరెక్టే. అది పెళ్ళి అయిందంటే ఏనాడు బంగారం వేసుకున్నది లేదురా. ఆ బిజినెస్ చేస్తా, ఆ దందా చేస్తా, ఈ పని చేస్తా అని దాన్ని బంగారం కుదబెట్టి బ్యాంకులో పెట్టుడు ఇడిపించుకోవచ్చుడు, బ్యాంకులో పెట్టుడు ఇడిపించుకోవచ్చుడు. లాస్ట్కు నేను కట్టలేకపోతే ఆ బంగారం అక్కనే పోయింది. నన్ను ఎప్పుడు కూడా ఏమనలేదు. ఇప్పటికీ ఎన్ని అప్పులు చేసినా సరే, అప్పులు కట్టంగా 4 లక్షలు మిగిలినాయి కదా, మీ అమ్మ బంగారం చేయించుకోని రాయిగో నీకు వస్తుందిగా కట్నము, నీకు పెళ్ళి అయితే కట్నం వస్తుంది కదా, కట్నం పైసలు కూడా మీ అమ్మకు ₹1 రూపాయి అడగా. నేను నీకు నచ్చినట్టు దందా చేసుకో. కావాలని అంటే ఏమన్నా మంచిగా అందులోకి కలిసి అప్పు చేసి నీకు ఇస్తాం. ఇప్పుడు మాత్రం బంగారం చేయించుకోని రా ప్లీజ్ నాన్న, అర్థం చేసుకో. సరే మీ ఇష్టం అమ్మ. ఏమే ఇందులోకి ఇంకా కావాలంటే కొన్ని పైసలు కలిసి అయినా సరే, అవసరం అయితే గ్రూప్లను ఇంకో 1-2 లక్షలు ఇంట్రెస్ట్ తీసుకుందాం, చేపించుకో సరేనా? లచ్చిందేవి ఎప్పుడు పోదాం మరి? పోదాం. ఆర్డర్ ఇచ్చేద్దామా? ఇచ్చేద్దాం. ఫస్ట్ పెళ్ళప్పుడు పెళ్లి చూపులప్పుడు ఏమన్నారు, ప్లాట్లు అమ్మాయి పేరు ఉన్నాయన్నారు. పెళ్ళయ్యే లోపలనే ప్లాట్లు వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద మార్చిర్రు, అమ్ముకున్నారు. మళ్ళా ఏం మాట్లాడుతున్నది ఆమె, వదిన మాకు అదే ఇది మహిళా మండలం అంట, బతుకు జట్కా బండి అట, పోలీస్ స్టేషన్ అట, మహిళా సంఘం అధ్యక్షురాలు. నా బతుకు నీళ్ళలో కలిసింది. ఎంత యాక్టింగ్ అల్లది, ఎంత నటన. తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి ఇలా ముఖాలు బోర్రవాడ జల్ది నా పోరని నిండా ముంచిర్రు. అబ్బో నువ్వు అన్నది కరెక్టే. కిలాడి నేనేమన్నా, నీ నటన ఇంట్లో కాదే, సినిమాలలో నటించడానికి ఎందుకే చెప్పిన ఆస్కార్ అవార్డ్స్ వస్తాయని. తల్లి బిడ్డలు బాగానే చేసిర్రు, బాగా హుషారున్నారు. అది ఎంత మాయ లేడు కాకపోతే ఎంత మాయ చేసింది అవ్వ ఇక ఇద్దరు కలిసి. సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం మరి, ఏమైనా లాయర్ని పెట్టుకుందామా? అదే మనకు తెలిసిన లాయర్ ఉన్నాడు కదా భాస్కర్, మరి ఆయన దానికి ఒక మాట మాట్లాడదాం. అరే ఇది వచ్చింది. అరే అన్న తినకుంటే ఎటు పోయినావు ఎంతసేపు? ఈడేంది తాగిండా? తాగుడు కాదు, అది వేయించుందుకు ఇట్లనే ఎత్తాడు పిస ఏందో ఇంతోటి ఏమో. అడు పొద్దున్న నుంచి ఏమన్నా తినలేనట్టున్నాడు, పోయి ఏమన్నా తినబెట్టుకో. రే ఎటు పోతున్నావురా? అమ్మ అడుగుతుంటే సప్పుడు చేస్తావేంద్రా, అట్లా ఇలబడ్డా ఏడిపోతున్నావు చెప్పు. నువ్వు ఆగు. అరే అలా భయపడతానవారా? మనం భయపడేంద్రా, మనం పిల్లగానోళ్ళం, మనం కూడా ఉప్పు కారమే తింటాం. కావాలంటే లాయర్ని మాట్లాడుకుందాం, ఏమంటావు? అవురా, మీ అమ్మ చెప్పింది కరెక్ట్, మనం కూడా ఒక లాయర్ని మాట్లాడుకుందాం. దీని అమ్మ ఎట్లయితే గట్లయితుంది, ఎటైతే గటవుతుంది. చాలా ఇన్ని రోజులు మీరు నా కోసం చేసిన త్యాగం చాలు. రే ఏమైందిరా నీకు? ఏం కావాలన్నా, ఏం కావాలి? ఒకే ఒకసారి మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి అన్న. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా కోసం మీరు ఏం చేసారు? అయినా నిన్ననేం లాభం లే, అమ్మ పర్మిషన్ లేకుండా అడుగు కూడా బయట పెట్టింది. ఏంటమ్మా, వాళ్ళు ఇచ్చే కట్నంతోనే నేను బిజినెస్ చేసుకోవాలన్నా? వాళ్ళు ఇచ్చే కట్నంతోనే నేను పెళ్లి చేసుకోవాలన్నా? అసలు ఎందుకన్నారమ్మా నన్ను? అయినా మనకి ఏముందని ఇవ్వాలమ్మా వాళ్ళ కట్నం? ఉన్న ఎకరం పొలం ఉంటే అప్పులు ఎక్కువైనా అమ్ముకుంటుంది, మిగిలిన పైసలు ఉంటే నేను ఏదైనా షాప్ పెట్టుకుంటే నాకు బంగారం కావాలని గొడవడి మరి బంగారం చేయించుకున్నాను. అయినా కనిపించిన మీకే నేను బిజినెస్ చేస్తుంటే నమ్మకం లేనప్పుడు వాళ్ళు ఎందుకు ఇవ్వాలమ్మా నాకు డబ్బులు? కట్నం అని ఎన్నో సంబంధాలు క్యాన్సిల్ చేసేవి. అరే అమ్మాయి బాగుండాలి, అమ్మాయి క్యారెక్టర్ బాగుండాలని ఎప్పుడైనా చూసినావా? ఎంతసేపు కట్నం అంతే. రే
ఏంద్రా ఊకుంటే బాగా మాట్లాడతాను. మేము పిల్ల మంచిగా ఉండాలని చూసినాం, అట్లనే తెచ్చే కట్నం కూడా మంచిగా ఉండాలని చూసినాం. అదంతా ఎవరి కోసం రా, నీకోసం కాదా? అబ్బా బాబా బాబా, ఏం తల్లిదండ్రులమ్మా మీరు. మీరే ఇంతనా లేకపోతే మగపిల్లల్ని కన్నా ప్రతి తల్లిదండ్రులు ఇట్లే ఉంటారా? అమ్మాయి అందంగా ఉండాలి, అమ్మాయి క్యారెక్టర్ బాగుండాలి, అమ్మాయి జుట్టు బాగుండాలి, అమ్మాయికి అది బాగుండాలి, ఇది బాగుండాలి, అన్నీ బాగుండాలి. పైగా మన మోపిల్లగానులమని ప్రతి దాంట్లో మనదే పై చేయి ఉండాలి. అట్లనే మీరు అడిగినంత కట్నం ఇవ్వాలి, లేదంటే సంబంధం క్యాన్సల్. బా ఇవన్నీ కాదమ్మా, నాకు నా పెండ్లం కావాలి. వాళ్ళు ఇచ్చే కట్నం వద్దు, ఆ బిజినెస్ వద్దు, ఏమొద్దు, నాకు నా పెండ్లం కావాలి అంతే. పోతా, పోయి నన్ను క్షమించమని అడుగుతా, వస్తే తీసుకొస్తా, లేకపోతే అక్కడనే ఉంటా, మీ ఇష్టం. అరే అరే ఏమయ్యా ఆడు పోతాడని నాపు. అరే ఆడు పోతాడని నన్ను కొడుతున్నావేంది? నిన్ను ఇప్పుడు కాదే కొట్టాల్సింది, నిన్ను చేసుకున్నప్పటి నుంచి కొట్టేది ఉండే. ఎందుకంటే ఈరోజు ఆ పరిస్థితి రాకుంటుండే. నీతో నాకేందే, నేను కూడా నా కొడుకెంబడి పోయి నా కోడల్ని చేతులు పట్టుకొని మరి రామ్మా అని బతిమలాడి తోలుకొచ్చుకుంటానే. ఏమయ్యా మీరిద్దరు వెనక నేనెందుకుంటా, నేను కూడా వస్తా. అమ్మా అల్లుడు రా కూర్చో. రండి. అయ్యో మీరు లేరు కదా, మా ఇంటికన్నా ఉన్నా కదా, అందుకని చీర కట్టుకున్నా. ఒక్క నిమిషం ఉండండి, నేను నైట్ వేసుకుని వస్తా. కావ్య ప్లీజ్ కావ్య. కావ్య ఐఎమ్ సారీ కావ్య. ఈ ముక్క నన్ను జైలుకు పంపిస్తారనో నన్ను ఇంకేదో చేస్తారనో చెప్పట్లేదు కావ్య. మన పెళ్లి మీద ఒట్టేసి చెప్తున్నా కావ్య, నువ్వంటే నాకు సత్యంత ఇష్టం. నేను ఆ రోజు పెళ్లి చూపులలో అనుకోకుండా అట్లా మాట్లాడినా కానీ కావాలని కాదు కావ్య. నిజం చెప్పాలంటే నాకు నైటీ అంటే నచ్చదు కావ్య, కానీ నువ్వు రోజు నైటీ 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 అని చంపినావు. ప్లీజ్ కావ్య, మా అమ్మ తరపున నేను సారీ చెప్తున్నా కావ్య. మా అమ్మ కూడా ఆ రోజు కావాలని మాట్లాడలేదు కావ్య. కావాలని అన్నా. వీడు పుట్టినప్పటి నుంచి ఇంటి పక్కోళ్ళు ఇంటి ఎన్నికెళ్ళు నీకేందమ్మా మహారాణివి, దర్జాగా కొడుకు పుట్టిన ఒక కొడుకు, నీకు కోడలు వస్తుంది కట్నం తెస్తుంది అంటే ఆ అహంకారం కొద్దీ అట్లా మాట్లాడినా. అంతేగాని నువ్వంటే కోపం కాదు, దేశం కాదు. దీనికి జన్మనిచ్చిన తప్ప వీని కోసం నేను ఎప్పుడు ఏం చేయలేదమ్మా. నీ కట్నం వద్దు ఏదద్దు, మీరు పోలీస్ స్టేషన్లో పెడతారనే మాకు భయం కాదు. నీకు దండం పెడతామ్మా, వయసులో చిన్నది చేతి దండం పెడతామ్మా. నా కోసం కాకపోయినా నా కొడుకు కోసమైనా మన ఇంటికి రా. అత్తయ్య అలా అనకండి, నేనే మిమ్మల్ని బాధ పెట్టినా, మీరే నన్ను క్షమించండి అత్తయ్య. మీకు కాఫీ ఇష్టం లేకపోయినా కాఫీ కాఫీ అని ఇబ్బంది పెట్టిన, ఆయనకు జ్యూస్ ఇష్టం లేకపోయినా ఇబ్బంది పెట్టిన, మామయ్యకి మజ్జిగ ఇష్టం లేకపోయినా ఇబ్బంది పెట్టిన, నన్ను క్షమించు. రండి బావ గారు, ముందు కూర్చోండి, తర్వాత మాట్లాడదాం. లేదు బావా, మా కోడలు క్షమిస్తేనే తప్ప మేము వచ్చి కూర్చోలేం బావా. ప్లీజ్ మామయ్య అంత మాట అనకండి, నేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన, నన్ను క్షమించండి. రండి కూర్చోండి. వదినమ్మా వదినమ్మా, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంది వదినమ్మా? బాబు అమ్మాయి పేరు మీద ఫ్లాట్ అవి అమ్మాయి పేరు మీద ఉన్న ఫ్లాట్ పేపర్లు బాబు. ఇక నువ్వు బిజినెస్ చేసుకుంటావా ఇంకేమన్నా చేసుకుంటావా, ఇక మీ ఇష్టం. అమ్మా మనం అందరం కలిసిన శుభ సందర్భంలో మంచి టీ పెట్టుకురావాలా? టీ ఎందుకే, మీ అత్తయ్య కాఫీ, మీ ఆయనకు జ్యూసు, మీ మావయ్యకి మజ్జిగ పట్టుకురాపో. వామ్మో మళ్ళరా